తెలంగాణలో కులగణన లెక్కలు తేలాయి. కులగణన సర్వే రిపోర్ట్ను సబ్ కమిటీ వెల్లడించింది. ఏ జనాభా ఎంతమంది ఉన్నారో తెలిపారు. ఎస్సీల జనాభా 17.43%, ఎస్టీ 10.45%, బీసీ 46.25%, ముస్లిం మైనారిటీ బీసీలు 10.08%, ముస్లిం మైనారిటీ ఓసీలు 2.48%, ముస్లిం మైనారిటీలు 12.56%, ఓసీల జనాభా 15.79% ఉందని చెప్పారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. కులగణన సర్వే రిపోర్ట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీనిపై స్వల్పకాలిక చర్చ పెట్టనున్నారు. అదే రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం కానుంది. కులగణన సర్వే రిపోర్టుకు ఆమోదం తెలపనుంది. అనంతరం సభలో కులగణన సర్వే రిపోర్ట్ను ప్రవేశపెడతారు. మన దేశంలో స్వాతంత్రానికి పూర్వం నుంచి జనగణన జరుగుతుందని, అయితే అసలైన పేదలను గుర్తించేందుకు వీలు పడే కులగణన మాత్రం ఇంతవరకు జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానించిందని తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణ కోసం కులగణన చేపట్టామని అన్నారు. రేపు కులగణన నివేదికను రాష్ట్ర కేబినెట్ ముందుంచుతామని, కేబినెట్లో చర్చించిన అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు.